रियासती वजीर सत्यवती राठौड़ ने वजाहत की कि वरंगल एमजीएम में खुदकुशी की कोशिश करने वाली पीजी मेडिकल की तालिबा प्रीति की सेहत में बेहतरी आई है। वजीर सत्यवती राठौड़ ने जुमा को प्रीति की आयादत की, जो निम्स में जेरे इलाज हैं, और डॉक्टरों से उनकी सेहत के बारे में पूछताछ की। डॉक्टरों ने कहा कि उनका इलाज इक्मो पर किया जा रहा है। वजीर सत्यवती राठौड़ ने इस मौके पर मीडिया से बात की। प्रीति के लिए खुदकुशी करना तकलीफदा है। उन्होंने कहा कि प्रीति का बेहतर इलाज हो रहा है, पिछले 2 दिनों के मुकाबले में उसकी हालत बेहतर हुई है। वरंगल एमजीएम में पेश आने वाले इस वाक़े पर हुकूमत ने पहले ही एक कमेटी का तकर्रुर किया है। सत्यवती राठौड़ ने वाज़ेह किया कि जिम्मेदारी को नजरअंदाज करने का कोई तरीका नहीं है, उन्हें बिला इम्तियाज सजा दी जाएगी। उन्होंने कहा कि वजीर सेहत हरीश राव निम्स डॉक्टर्स के साथ हर घंटे प्रीति की सेहत का जायजा ले रहे हैं। उन्होंने कहा कि मैं खुदा से उसकी जल्द सेहतयाबी के लिए दुआ गो हूं। वजीर सत्यवती राठौड़ ने कहा कि पुलिस प्रीति के सेहतयाब होने के बाद उसका बयान रिकॉर्ड करेगी। గారి ఆదేశాలతో మంచి ట్రీట్మెంట్, క్వాలిటీ ట్రీట్మెంట్ తనకు అందుతా ఉంది. అన్ని వైపులా, ఒకవైపు ఎక్మో ట్రీట్మెంట్ కావచ్చు, లేకపోతే డయాలసిస్ కావచ్చు, అలాగే రెస్పిరేటరీకి సంబంధించిన అన్ని వైద్యం సకాలంలో ఒకేసారి నేను అనుకుంటా ఫస్ట్ టైం నిమ్స్లో ప్రీతికి అందిస్తూ ఉన్నారు. డాక్టర్లు ఆర్నిషులు కృషి చేస్తూ ఉన్నారు. అయితే నిన్నటికి మొన్నటికి ఈరోజు తన పరిస్థితి చాలా మెరుగైంది. తన తల్లిదండ్రులు వాళ్ళ తమ్ముడితో కలిసి డాక్టర్లు కానీ మేము మాట్లాడినప్పుడు తను రెస్పాండ్ అవుతుంది, కళ్ళు తీసి చూస్తూ ఉంది. సో ఇదొక శుభ పరిణామం అని చెప్పవచ్చు. మనం ఒకవైపు ఈ సంఘటన జరిగిన తీరును పర్యవేక్షించడానికి ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. సంఘటన ఏ విధంగా జరిగినా బాధ్యులు ఎవరున్నా తప్పకుండా ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుంది. మరి ఎవరిని కూడా ఉపేక్షించదు, ఎవరిని వదిలిపెట్టదు. అలాగే తనకు మంచి వైద్యం అందిస్తూ ఉన్నాం. ముందు తను కోలుకొని బయటికి రావాలని చెప్పి ఆ భగవంతుడిని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఆ కుటుంబ సభ్యుల ప్రార్థన కూడా అదే. సరే, ఈరోజు అనేక విషయాలు బయట మాట్లాడినా ఏం జరిగినా కూడా మరి ఆ దోషులను కఠినంగా శిక్షిస్తాం.